ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ అదే ఇద్దరి మంత్రి పదవులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే సబ్జెక్ట్ని మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కారణం కూడా లేకపోలేదు. ఈ లీకులన్నీ ఇస్తున్న ఎవరో కాదు, ఈ లీకులన్నీ కూడా గాంధీ భవన్ నుంచే వస్తాయి. ఇక్కడ ఏదో వండి వార్చాలే లేకపోతే ఇదేదో అజంప్షన్ కాదు. ఈ లీకులన్నీ కూడా గాంధీ భవన్లో ఉన్న నేతలను చెప్పుకునే వాళ్ళు, గాంధీ భవన్లో ఉన్న కార్యకర్తలు, వీళ్ళ గురించి ఎందుకు అనే ఈక్వేషన్స్ కూడా చెప్తున్నారు. అయితే మనం ఒకటి మాట్లాడుకుందాం, కొండా సురేఖ. అయితే చాలామంది ఒక చర్చ జరుపుతున్నారు, అసలు కొండా సురేఖని ఎట్లా మంత్రి పదవి నుంచి తప్పిస్తే అమ్ముకుంటుందా, దట్టు మహిళ, అందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖని ఎందుకు అసలు తప్పిస్తారు? రెండోది ఇంకొక మాట కూడా అంటున్నారు, సమంత విషయం, ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో నాగచైతన్య సమంత విడిపోవడానికి మధ్యలో అప్పుడు కేటీఆర్ అని చెప్పి ఆమె చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంటే ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ ఒక సమంత ఉందనే విషయాన్ని మర్చిపోయింది. అంటే అక్కడ ఒక మహిళ ఉంది, మనం ఆ మహిళ గురించి, ఆ మహిళ వ్యక్తిగత విషయాల గురించి అసలు మాట్లాడొచ్చా లేదనే విషయాన్ని ఆమె మర్చిపోయి, ఆమె దాన్నే అంటారు చూడు, ఒకటి ఉచ్చం నీచం మర్చిపోయి. ఎందుకంటే నేను ఇంత పెద్ద వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే, ఏదేమైనా కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, సెలబ్రిటీల వాళ్ళ విన్నారు అని చెప్పేసి దాంట్లో సమంతని ఎక్కడైతే సమంత ఆ విషయం చెప్పుంటే ప్రస్తావించిన అర్థం ఉంది. అవును, మేము విడిపోవడానికి ఆ టెలిఫోన్ ట్యాపింగే కారణం అని చెప్పుంటే ఈమె చెప్పిన మాటకి ఒక శాంటిటీ ఉండేది. కాకపోతే ఏంది మరి, ఈమెకి ఈ స్క్రిప్ట్ ఎవరిచ్చిర్రు అనే దాని మీద ఒక చర్చ జరిగింది. అసలు అంత మాట మాట్లాడింది. దాని తర్వాత సమంత తెరపైకి వచ్చి కూడా దయచేసి నన్ను ఈ వివాదాల్లోకి లాగొద్దు అనేసి ఆమె కూడా చాచి లెంపకాయ కొట్టినట్టుగా ఆమె సమాధానం, ఆమె ఒక మెసేజ్ పాస్ చేసింది. దీంతో ఏమైంది, అసలు ఎట్లా మాట్లాడింది? ఇప్పుడు పోనీ టంగ్ స్లిప్ అయి మాట్లాడిందంటే కూడా పోనీలే పొరపాటున మాట్లాడింది అనుకోవచ్చు. దాని తర్వాత ఈ చర్చ అంతా బాగా వాడివేడిగా జరుగుతూ చాలా ఇదవుతున్న నేపథ్యంలో ఏమైంది, నేను ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను అని కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏమైంది, దాని మీద కేసు కావచ్చు, దాని తర్వాత ఆ పోస్టులు కూడా డిలీట్ చేయాలని కోర్టు చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. దీని తర్వాత ఈమె ఇది ఫ్లోలో మాట్లాడిన మాట కాదు, ఖచ్చితంగా ఈమెతోటి మాట్లాడిచ్చిండ్రు అనే చర్చ కూడా జరిగింది. ఎవరు మాట్లాడిచ్చిండ్రు? రేవంత్ రెడ్డే ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిచ్చిండు, ఇట్లా కొండా సురేఖని ఈ విషయంగా బయటేసిండు అనే మాటను కూడా చర్చ. మరి ఇలాంటి నేపథ్యంలో ఆమె మరి రేవంత్ రెడ్డికి ఫేవర్గానే ఉంది కదా, మరి ఎందుకు కొండా సురేఖను తప్పించాలనుకుంటున్నారనే విషయం తెరపైకి వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదంటే ఒకవేళ మంత్రి పదవులు షెఫిల్స్ కావచ్చు, ఏవైనా చేర్పుల మార్పుల విషయంలో అసలు రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. ఆయన మాటను కూడా అధిష్టానం అసలు కన్సిడర్ చేసే అవకాశం కూడా లేదు. కానీ చాలా రోజుల నుంచి అంటే కాకపోతే ఈ విషయంలో ఏంటంటే, రేవంత్ రెడ్డి కూడా కొండా సురేఖను వద్దనుకుంటున్నాడనే చర్చ భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో మరి కొండా సురేఖను తప్పిస్తే ఊరుకుంటారా అసలు అనేది అనుకుంటారు కదా. అయితే ఇక్కడ ఏంటి అనంటే, ఇప్పుడు ఈమె అవుట్ అయితే, కొండా సురేఖ అయితే రాములమ్మని తీసుకునే అవకాశం ఉంది విజయశాంతిని అనేసి. ఎందుకంటే అక్కడ హైకమాండ్ చర్చలు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈమెను తప్పించి విజయశాంతికి క్యాబినెట్లో స్థానం కల్పించాలి. అందుకనే ఆమె విషయం తెరపైకి లేని విషయాన్ని మొన్న ఎమ్మెల్సీలో ఆమెకి స్థానం కల్పించడానికి ఎవరు ఊహించలే. అసలు 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పుడు వివిధ రకాల పేర్లు, దాని తర్వాత 7-8 మంది ముఖ్యమంత్రికి సంబంధించిన లిస్టు కూడా పోయిన విషయం తెలుసు. వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఫహీం ఖురేషి కావచ్చు, గాంధీ భవన్లో ఉండే కుమార్ రావు కావచ్చు, సో ఇట్లా ఉన్నారు. ఆ తర్వాత షబ్బీర్ అలీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ లిస్టు పంపిస్తే అందులో ఒక్కరిని కూడా కన్సిడర్ చేయలేదు. దాని తర్వాత అందులో ఉన్న ఎవరెవరికైతే స్థానం కల్పించారో అందులో భాగంగా ఇక్కడ విజయశాంతి గురించి చర్చకు రావడం తర్వాత ఆమెకు ఎప్పుడైతే ఎమ్మెల్సీగా స్థానం కల్పించారో అప్పటి నుంచే మొదలైంది ఏంటి, ఖచ్చితంగా విజయశాంతికి క్యాబినెట్లో బెర్త్ దక్కే అవకాశం ఉంది, దట్ ఆమెకి హోమ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అనేసి. బట్ అయితే మరి ఆమె బీసీ అని కూడా కొంతమంది చర్చ, అంటే ఆమె ఎక్కడ కూడా తన క్యాస్ట్ని క్లెయిమ్ చేసుకోలేదు, అంటే ఏ క్యాస్ట్ అని చెప్పడానికి కూడా ఆమె మెన్షన్ చేయలేదనే చర్చ కూడా జరిగింది. బట్ కానీ చాలామంది ఏంటంటే ఆమెను బీసీగానే చూస్తారు, బీసీ అనే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొండా సురేఖని పక్కన పెట్టేసి ఇక్కడ
విజయశాంతిని తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఏమైందంటే చర్చ ఏముంటుంది, ఇక్కడ మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకో మహిళకు స్థానం కల్పించామని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అదేంటి, కొండా సురేఖని ఇలాగే ఉంచి విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకోవచ్చు కదా, అలాంటి అవకాశం కూడా ఉంది కదా అని అంటే ఆల్రెడీ ఇప్పుడు పోటీలు పడి ఉన్నారు. ఇప్పుడు ఫిల్ చేసేవన్నీ 4 మాత్రమే ఫిల్ చేస్తారు. ఇప్పుడు 6లో ఇప్పుడు ఎన్ని ఉంటాయి, ఇంకో 2 ఉంటాయి. ఇప్పుడు 6కి 6 ఫిల్ చేస్తే ఏమవుతుంది అని అంటే మళ్ళీ మిగతా వాళ్ళది అంటే కొంతమంది ఆల్రెడీ రాజీనామా చేస్తామని చెప్తున్నారు. అంటే ఏముంది ఇందులో, అసలు ఇక్కడ ఉండడం ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక 2 పెండింగ్ పెట్టడం వల్ల ఖచ్చితంగా అందరికి మళ్ళీ ఒక అంటే కనీసం మనకి థర్డ్ ఫేజ్, ఇప్పుడు సెకండ్ ఫేజ్, ఇది ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయింది 12 మంది, సెకండ్ ఫేజ్లోనన్నా మనకు రాలే కాబట్టి థర్డ్ ఫేజ్ కానీ 2 ఉన్నాయి కాబట్టి ఆ 2కి 20 మంది పడవచ్చు, 30 మంది పోటీ పడవచ్చు. అందులో నష్టం ఏం లేదు, ఎవరికి దక్కుతుందో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే ఒకరిని ఉద్వాసన పలికితే ఒకరికి అవుట్ పంపిస్తే ఒకరిని ఇన్ తీసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మనకి సేమ్ ఇప్పుడు మనకు సుదర్శన్ రెడ్డిని తీసుకునే విషయంలో కూడా సేమ్ ఇదే ఖాతాలో సుదర్శన్ రెడ్డి. సో ఇక్కడ ఈయనకి ఇన్ కావాలంటే అవుట్ ఎవరు అవ్వాలి, జూపల్లి కృష్ణారావుకి ఇక్కడ ఉద్వాసన పలుకుతారు అనే విషయం మనకు కనిపిస్తుంది. ఇక రెండోది భారీగా షఫిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది. మరి కొండా సురేఖ విషయంలో మరి కొంచెం ఆలోచించదగ్గ విషయమే, కానీ ఇక్కడికి చెక్ పెట్టడానికి అంటే కొండా సురేఖకు చెక్ పెట్టడానికి ఇక్కడ విజయశాంతిని రంగంలోకి తీసుకొస్తున్నాం కాబట్టి రేపు ఆమె ఏదన్నా చూసినావా, నన్ను మహిళను చూడకుండా నన్ను పక్కన పెట్టేశారన్న అవకాశం లేకుండా ఒక మహిళను పక్కన పెడితే ఇంకొక మహిళకు ఆ స్థానం కల్పించామనే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆమెకు ఎక్కడ కూడా మళ్ళీ నోరు తెరిచే అవకాశం లేకుండా ఇక్కడ ఈ కట్టడి చేస్తున్నారు అనే విషయం అయితే ఇప్పుడు చర్చ తీవ్రంగా జరుగుతుంది.